క్యాచ్ జారవిడిచిన స్టంపౌట్తో మెరిసిన ధోని. ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్లో వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్లోనూ అదరగొడుతున్న మహేంద్ర సింగ్ ధోని ఈ రోజు మెల్బోర్న్లో జరిగిన 3వ వన్డేలో ఓ సులువైన క్యాచ్ని జారవిడిచాడు. అయితే కొద్దిసేపటికే ఆ తప్పిదాన్ని చురుకైన స్టంపింగ్తో ధోని సరిదిద్దుకున్నాడు. సిడ్నీ, అడిలెడ్లో జరిగిన 2వ వన్డేలోనూ అర్ధశతకాలు సాధించిన ధోని సూపర్ ఫామ్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్లో షాన్ మార్ష్ అప్పటి స్కోర్ 26 బంతుల్లో 11 పరుగులు. బంతిని కట్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్ళింది. కానీ ఆ బంతిని ధోని ఒడిసి పట్టుకోలేకపోయాడు. దీంతో చేతుల్లో నుంచి బంతి బౌన్స్ అయ్యి నేలపాలైంది. 2వ వన్డేలో శతకం బాది ఫామ్లో ఉన్న షాన్ మార్ష్ వికెట్ చేజారడంతో బౌలర్ కేదార్ జాదవ్తో పాటు కెప్టెన్ కోహ్లీ పెదవిరడం స్పష్టంగా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ 24వ ఓవర్లో షాన్ మార్ష్ని అవుట్ చేసేందుకు చాహల్తో కలిసి వ్యూహం రచించిన ధోని ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. స్పిన్నర్ బౌలింగ్లో మార్ష్ అస్తమానం క్రీజ్ వెలుపలికి వెళ్లి షాట్ కోసం ప్రయత్నిస్తుండటంతో చాహల్కి సూచనలు చేసిన ధోని లెగ్ సైడ్ వైడ్ రూపంలో బంతిని విసరాల్సిందిగా సూచించాడు. ఈ ప్లాన్ని అర్థం చేసుకోలేని షాన్ మార్ష్ క్రీజ్ లోపలికి వెళ్ళగా వైడ్ రూపంలో వచ్చిన బంతిని అతి కష్టం మీద అందుకున్న ధోని చురుగ్గా స్టంపౌట్ చేశాడు. దీంతో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్ష్ అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టుపై ఒత్తిడి పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.